ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్. కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్ కళాశాలను అన్ని విధాల అభివృద్ధికి చర్యలు. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి స్పష్టం. అవాంటల్ లిమిటెడ్ కంపెనీతో JNTUకే కీలక ఒప్పందం. వివరాలను మీడియాకు వెల్లడించిన వర్సిటీ ఉపకులపతి CSRK ప్రసాద్. పిఠాపురంలో పెన్షన్ సొమ్ముతో పరారైన సచివాలయ ఉద్యోగి. పోలీసులకు ఫిర్యాదు చేసిన మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన పేరాబత్తుల రాజశేఖర్. అభినందించిన మంత్రి అచ్చెన్నాయుడు, పలువురు ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్ కళాశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీలు పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురంలో గల ఆంధ్ర పాలిటెక్నిక్ కళాశాలలో నూతనంగా నిర్మించిన అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కరి పద్మశ్రీలు పాల్గొని భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1946లో ఉమ్మడి రాష్ట్రాల్లో తొలి పాలిటెక్నిక్ కళాశాలను కాకినాడ జగన్నాథపురంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎంతో మంది ఇంజనీర్లను పాలిటెక్నిక్ కళాశాల తయారు చేయడం జరిగిందన్నారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో బిల్డింగ్ నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే నూతన బిల్డింగ్ ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఆధునిక టెక్నాలజీతో కాకినాడ పాలిటెక్నిక్ లో విద్యను అందించడం జరుగుతుందన్నారు. డ్రోనుల్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక కోర్సును ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్ కళాశాలలో ఎంతో మంది ప్రముఖులు విద్యను అభ్యసించడం జరిగిందని తెలిపారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి పాలిటెక్నిక్ చదువుకునేందుకు విద్యార్థులు రావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక విద్య రాష్ట్ర డైరెక్టర్ పద్మారావు, APEWIDC కాకినాడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ R. జైకర్, RJD సత్యనారాయణమూర్తి, ప్రిన్సిపల్ నల్లి జనార్దన్ రావు, టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ గడ్డం పూర్ణచంద్రశేఖర్, పిర్లా లక్ష్మీ ప్రసన్న, పాలిక నాని, చొక్కా గిరిధర్, ప్రకాష్, గణేశ్వరరావు, రాంబాబు, హరికృష్ణ, గుత్తుల రమణ, తాజుద్దీన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాంటి బిల్డింగ్ మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 8 నెలలు అవుతుంది, 9 నెలలు వచ్చిన వెంటనే వీళ్ళతో మాట్లాడి ఆ కాంట్రాక్ట్ని పిలిచి మీరు పూర్తి చేయండి మాది హామీ అని చెప్తే పూర్తి చేస్తారు. ఈ రోజున బిల్డింగ్ ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. ఈ రోజున ఆ విధంగా ఈరోజు బిల్డింగ్ ప్రారంభించుకున్నాం. అదేవిధంగా హాస్టల్ బిల్డింగ్ కూడా ఇంకా కట్టాలి. ఇంకా చూసాం అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో బిల్డింగ్ డైనింగ్ కానీ ఇవన్నీ కూడా పాడై ఉన్నాయి. మొన్ననే ప్రిన్సిపల్ గారితో మాట్లాడాం. అవన్నీ కూడా చేయాలి. అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు సివిల్స్ కానీ మెకానికల్ కానీ ఇక్కడ చాలా ప్రాముఖ్యతగా ఇక్కడ చాలా మంచి కోర్సులు ఇచ్చి చాలా మంచి పేరున్నటువంటి పాలిటెక్నిక్ ఇది. అలాంటి దానికి ఈ రోజున నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ వచ్చింది. మనకి చాలా సంతోషం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు కొత్త టెక్నాలజీస్ వచ్చేసినాయి. అప్పటికప్పుడు చూసుకుంటే అప్పుడు ఇంజనీరింగ్కి ఇప్పుడు చాలా తేడా ఉన్నాయి. కొత్త కోర్సులు వస్తున్నాయి. ఈరోజు డ్రోన్లు వస్తున్నాయి. డ్రోన్కి కూడా ట్రైనింగ్ ఇవ్వాలి ఇప్పుడు. అది కూడా ఇంజనీరింగ్లో భాగం. అలాంటి డ్రోన్కి కూడా ఈరోజు ఇక్కడ క్లాసులు ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు గతంలో మీరు మామూలు కెమెరా వాడారు, ఇప్పుడు డ్రోన్ కెమెరాస్ వచ్చినాయి.
డ్రోన్ కెమెరా కొత్త టెక్నాలజీ, అది కూడా అనుభవం ఉండాలి. దానికి కూడా ఒక కోర్సు పాలిటెక్నిక్లో పెడుతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు భవిష్యత్తులో ఇటువంటి పాలిటెక్నిక్ని మనం ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఈ పాలిటెక్నిక్ నెంబర్ 1గా తయారు చేసే బాధ్యత మీ ఎమ్మెల్యే కొండబాబు తీసుకుంటాడు ఈ ప్రభుత్వంలో అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. దాన్ని పాలిటెక్నిక్ అనేవారు, ఎందుకంటే ఇంజనీరింగ్ వచ్చింది చాలా తర్వాత వచ్చింది. ఇట్ వాజ్ 4 years కోర్స్ ఇప్పుడు. కానీ ఏదైనా బేస్ అన్నది పాలిటెక్నిక్. ఎందుకంటే మనం ఒక ఇంటర్మీడియట్ చదివి ఇంజనీరింగ్కి ఎంట్రన్స్ రాసి వెళ్ళడం కాదు, కానీ తక్కువ ఏజ్లో మైండ్ యొక్క మెచ్యూరిటీ తీసుకొచ్చి టెక్నాలజీని డెవలప్ చేసి మనకి స్టూడెంట్స్కి అందిస్తున్న ఈ ఆంధ్ర పాలిటెక్నిక్కి నా తరఫున శుభాకాంక్షలు. ప్రస్తుతానికి 7 గ్రూప్స్ అయితే ఇక్కడ రన్ అవుతున్నాయి, 7 బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే రాబోయే రోజుల్లోనే డ్రోన్ టెక్నాలజీ ఇట్ విల్ బి మీన్స్ 30 days to 60 days డ్యూరేషన్ కోర్స్ డ్రోన్ టెక్నాలజీ. రీసెంట్లీ 3 months బ్యాక్ మన సీఎం గారు దీని గురించి స్టడీ చేసి దీన్ని ఆంధ్రలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దట్ విల్ బి ఆల్సో వెరీ యూస్ఫుల్. ఎందుకంటే ఆ డ్రోన్ టెక్నాలజీ రాబోయే రోజుల్లో ఆంధ్ర అన్నది ఒక అగ్రికల్చరల్ స్టేట్. సో దానికంటే ఇరిగేషన్ దానికి బాగా సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి డ్రోన్ టెక్నాలజీ మనకి ఇక్కడంటే ఈజీ మీన్స్ టు యూజ్. అలాగే ఏంటంటే ఈ పెస్టిసైడ్స్ అవనివ్వండి, లేదంటే ఎక్కడ ఏంటన్నది ఒక పెద్ద ఫార్మ్కి చూడడం చాలా కష్టం. సో అలాంటి త్రూ డ్రోన్స్తోని వాటికి సర్వే చేసి వాటికి సరిపోయిన ఫర్టిలైజర్ స్ప్రే అవ్వడం ఏదైనా సరే డ్రోన్ టెక్నాలజీ ద్వారా చేయడం జరుగుతుంది. సో అంతటి డ్రోన్ టెక్నాలజీ కూడా మన కాకినాడకి చెందిన పాలిటెక్నిక్ కాలేజ్లోని ఏపీటీ ఆంధ్ర పాలిటెక్నిక్లో ప్రవేశపెట్టడం జరుగుతుందంటే ఇది మనం చాలా గర్వపడవలసిన విషయం. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కడెక్కడైతే కూడా దీన్ని అంటే సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ నుంచే కాదు, ఈసారి కూడా నా ఏదంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇప్పుడు కూడా మన రాష్ట్రానికి వచ్చి ఇక్కడ కాకినాడకి చెందిన ఏపీటీలో ఈ కోర్స్ చేయాలని కోరిక. అలాగే అందరూ కూడా దయచేసి స్టాఫ్ మేనేజ్మెంట్ ఎవరైతే ఎఫర్ట్స్ పెడుతున్నారో ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ని బాగా డెవలప్ చేయడం కోసం దయచేసి ఇంకా ఇన్ ఫర్దర్ ఏంటంటే టెక్నాలజీ వైజ్గా ఎలాగైతే కీప్యాడ్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్కి వచ్చామో అలాగే టెక్నాలజీ కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ జరిగాయి. ఏదైనా ఎక్విప్మెంట్స్ అవనివ్వండి, ల్యాబ్స్ అవనివ్వండి, ఫర్దర్ ఇంకేమన్నా కావాలి ఆ విషయంలో డెవలప్మెంట్ అంటే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అవాంచల్ లిమిటెడ్ JNTUKల మధ్య సిగ్నల్ ప్రాసెసింగ్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో పరస్పర అభివృద్ధి కోసం పేపర్ పబ్లికేషన్, పేటెంట్లతో క్రియాశీల పరిశోధనల్లో పాల్గొనడానికి కొలాబరేటివ్ ఎంటెక్ ప్రోగ్రామ్స్ కు నిర్వహించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు JNTUK వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ CSRK ప్రసాద్, అవాంచల్ లిమిటెడ్ CMD కాలేజ్ అల్యూమిని డాక్టర్ విద్యాసాగర్ తెలిపారు. JNTUK యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ ECE విభాగం ఎంటెక్ సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో కొలాబరేటివ్ ప్రోగ్రాం నిర్వహించేందుకు గాను అవాంటల్ లిమిటెడ్ కంపెనీతో బుధవారం ఉదయం BC కాన్ఫరెన్స్ హాల్ నందు MOU కుదుర్చుకుంది. JNTUK నుండి ఉపకులపతి ప్రొఫెసర్ CSRK ప్రసాద్, రెక్టార్ ప్రొఫెసర్ KV రమణ, ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ V రవీంద్రనాథ్, OST ప్రొఫెసర్ D కోటేశ్వరరావులు విచ్చేయగా అవాంటల్ లిమిటెడ్ కంపెనీ నుండి చైర్మన్ మరియు MD, ఇంకా JNTUK పూర్వ విద్యార్థి డాక్టర్ A విద్యాసాగర్, వైస్ ప్రెసిడెంట్ టెక్నికల్, N శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్ మరియు పూర్వ విద్యార్థి G శ్రీనివాసులు పాల్గొన్నారు. కార్యక్రమానికి UCK ప్రిన్సిపల్ ప్రొఫెసర్ N మోహన్ రావు అధ్యక్షత వహించి స్వాగతం పలికారు. చేసి అందులోనే ఉన్న ప్రవేశం పొందిన విద్యార్థులు ఒక సంవత్సరం ఇక్కడ JNTU కాలేజీలో చదువుతారు. ఇంకో 2వ సంవత్సరం వాళ్ళు ఇండస్ట్రీకి వెళ్ళి ఇంటర్ అనేది చేస్తారు. వాళ్ళందరికీ ఆ ఇంటర్లో కూడాను వాళ్ళకి పెయిడ్, సో వాళ్ళకి స్కాలర్షిప్ కూడా ఇస్తారు అన్నమాట. ఇచ్చిన తర్వాత ఈవెన్చువల్గా వాళ్ళ కంపెనీస్లో కూడా అబ్జర్వ్ చేసుకుంటారు డిపెండింగ్ అపాన్ దట్. సో అంతేకాకుండా ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్సెస్, సమ్మర్ కోర్సెస్ ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ఎక్స్పర్టైజ్ బట్టి అక్కడ అందుబాటులో ఉన్న సపోర్ట్ బట్టి కొన్ని కొత్త కోర్సులు కూడా ఆ డిపార్ట్మెంట్లో స్టార్ట్ చేద్దామని కూడా వచ్చారు. అది అయితే అది ఈ విద్యా సంవత్సరం నుంచే మేము స్టార్ట్ చేస్తున్నాం. ఆ ప్రవేశాలు కూడా చేసుకొని ఒక 25 members ఇంటేక్ కింద తీసుకొని వాటికి విద్యా ప్రణాళిక అంతా తయారు చేసుకున్నారు. తయారు చేసుకొని ఇక్కడ బోర్డ్ ఆఫ్ స్టడీస్ అంటారు అన్నమాట. అందులో ఇది తయారు చేసేసారు. తయారు చేసి అది రెడీగా ఉంది. కాలేజీలో మేము ఇక్కడ చదువుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం మనకి ఈ కాలేజీ అంటే మనతో ఇక్కడ పెడదాం అనుకున్నాము. ఇక్కడ కూడా మా ప్రొఫెసర్స్ అందరూ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. అందుకని మేము ఇక్కడికి వచ్చాము. అయితే ఈ స్పెషల్ కోర్స్ వల్ల ఏంటంటే
అటువంటి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ హై టెక్నాలజీ ప్రొడక్ట్స్ చేయాలని కావాల్సినటువంటి నాలెడ్జ్ స్కిల్స్ ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ వాళ్ళకి నేర్పించి మనకి ఇండస్ట్రీకి అనుగుణంగా ఉండేటువంటి స్కిల్స్ స్పెషల్ కోర్స్ ద్వారా నేర్పిస్తారు. ఇక్కడ మనం ల్యాబ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. అక్కడ టెస్ట్ ఫెసిలిటీస్ కానీ టూల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేసి మనం ఆ ల్యాబ్ ద్వారా కూడా ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేది చేస్తాం అన్నమాట. అవి వచ్చినప్పుడు వాళ్ళు ఇది అయిపోయిన వెంటనే ఇండస్ట్రీలో కూడా జాయిన్ అయిన వెంటనే వాళ్ళు ఉపయోగపడగలుగుతారు. సో వాళ్ళకి అందుకని ఏం చేస్తున్నాము, సెకండ్ ఇయర్లో 25,000 ఇంటర్న్షిప్ ఇస్తున్నాము. అయిపోయిన వెంటనే సంవత్సరానికి 9 లక్షలు చొప్పున మనం ఉద్యోగం కూడా ఆఫర్ ఇస్తున్నాం అనమాట. వాళ్ళు అంతా సక్రమంగా కంప్లీట్ చేస్తే కోర్స్ కానీ వాళ్ళ ఇంటర్న్షిప్ ప్రాపర్గా చేస్తే వాళ్ళకి జాబ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం అందరికీ, ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా. సో ఆ విధంగా అకాడమీ ఇండస్ట్రీ కొలాబరేషన్ ద్వారా మన దేశానికి కావాల్సినటువంటి టాలెంట్ని టెక్నాలజీని అన్నిటినీ డెవలప్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అనేటువంటిది నా అనుభవం. What they want to do is they want to train the students, and they started a new course, especially in the MTech program. So they want to make the students readily to use by the industry. So what we are doing is in the classes we are taking the classes, we are especially bonded only for the theoretical knowledge, where say with this kind of MOUs what we can do is we can readily make the students readily available to work in the industry itself. Normally what will happen in the industry is, say when employees absorbed by the company, again they are spending 6 months or 1 year training to make the employee ready to work on the industry. So but this is another good moment where we can readily meet the student in the institution itself. So they are come forward, they are ready to provide lectures, and they want to give internship, and after completion of the program they want to give a beautiful package, I think around 9 lakhs. So with these words I want to thank our alumni, especially our one more alumni is there, Srinivas garu. Thank you sir, and definitely this will become a useful program. So I can say proudly we have a good number of professors, especially in the Department of Electronics and Engineering department. Like we have Srinivas Kumar garu is there, పద్మరాజు గారు ఉన్నారు. తర్వాత వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు ప్రభుత్వం సాయం అందించే పెన్షన్ డబ్బులు పట్టుకుని ఒక సచివాలయ ఉద్యోగి పరారైన సంఘటన సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురంలో చోటు చేసుకుంది. పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో 6వ నెంబర్ సచివాలయంలో శానిటేషన్ సెక్రటరీగా పనిచేస్తున్న ఎర్ర వెంకటరమణ 1,50,000 రూపాయల పెన్షన్ డబ్బుతో ఉడాయించాడు. అతడు తన మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. గతంలో కూడా పెన్షన్ లబ్ధిదారుల నుంచి వేలిముద్రలు తీసుకుని పెన్షన్ సొమ్ములు ఇవ్వలేదనే ఆరోపణలు అతడిపై ఉన్నాయి. పెన్షన్ డబ్బులు పట్టుకుని ఉడాయించిన సచివాలయ ఉద్యోగి ఎర్ర వెంకటరమణపై పిఠాపురం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు తెలిపారు. అతను C6, C7 సంబంధించిన పెన్షన్ సొమ్ముని ఇవ్వాల్సిందిగా కోరారు. అందుకు 1,82,000 కాను 1,50,000 అతనికి 4,000 రూపాయలు బ్యాండ్ వేసుకొని ఇవ్వడానికి సులువుగా ఉంటుందని ఇవ్వడం జరిగింది. అతను అడగడం జరిగింది, ఇతను ఇచ్చాడు. ఇంకా 32,000 రూపాయలు అడ్మిన్ దగ్గరే ఉన్నది. అతను ఈరోజు ఉదయం 7 గంటల నుంచి బట్వాడా చేయవలసి ఉన్నా బట్వాడా చేయకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ప్రతి అరగంటకి అతన్ని వెరిఫై చేస్తున్నా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. 9 గంటలకి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి 1,50,000తో పెన్షన్ సొమ్ము తీసుకొని కనపడలేదని తెలియజేయడం, పోలీస్ స్టేషన్ తెలియజేయడం అయింది. పైగా ఉన్నతాధికారులు DRDA వాళ్ళకి పెన్షన్ ఇచ్చేవారికి జిల్లా ఉన్నతాధికారులు కూడా వెంటనే తెలియజేసి సొమ్ము రికవరీకి కేసు పెట్టి చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరైతే C6, C7 వాళ్ళకి సంబంధించిన పెన్షన్దారులు ఉన్నారో ఆ సొమ్ముకు సంబంధించి ప్రత్యామ్నాయంగా వెల్ఫేర్ సెక్రటరీకి 9:50 ప్రాంతంలో లాగిన్ తెప్పించి ప్రత్యామ్నాయంగా అమౌంట్ని ఇచ్చి 12 గంటల లోపల వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సొమ్ముని కూడా ఇలా చేశామని ఉన్నతాధికారులకు చెప్పడం జరిగింది. దీన్ని రికవరీ చేసి
తగు చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి వెంకటరమణని సస్పెండ్ చేయడం జరిగింది. రాటిఫికేషన్ కొరకు ఉన్నతాధికారులకు పంపడం జరిగింది. 4 నెలల ముందు కూడా లబ్ధిదారులకి వేలిముద్ర వేసుకొని సొమ్ము ఇవ్వకుండా రాత్రి 8 గంటల ప్రాంతంలో నేను కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నాను. మరుసటి రోజు తెల్లారి మళ్ళా విచారణకు పిలిస్తే అప్పటికి సెలవు ఉన్నింది కాబట్టి మధ్యాహ్నం నుంచి వారు తిరిగి లబ్ధిదారులకు ఇచ్చేయడం జరిగింది. నా లాగిన్ చూస్తే ఇచ్చినట్లుగానే ఉంది. యాక్చువల్‌గా సొమ్ము మాత్రం మరుసటి రోజు ఇచ్చారు. అదేవిధంగా రాసి సంజయ్ షీన్ రాసి నా దగ్గర పెట్టడం జరిగింది. తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. ఇది రెండోసారి కూడా చేయడం కాబట్టి కఠినమైన చర్యలుగా సస్పెండ్ చేసి శాఖాపరమైన చర్యలు ఎంక్వైరీకి ఉన్నతాధికారులు కూడా తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖర్ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం అమరావతిలో సచివాలయంలో శాసనమండలి చైర్మన్ కార్యాలయంలో చైర్మన్ కొయ్యే మోషన్ రాజు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, నల్లమల్లి రామకృష్ణారెడ్డి, కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్, కాకినాడ రూరల్ నియోజకవర్గ నాయకులు నలుకుర్తి వెంకటేశ్వరరావు, దేవు వెంకన్నలు పాల్గొని ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన పేరాబత్తుల రాజశేఖర్ను పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. భావనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీనికి మేళతాళాలతో పూర్ణకుంభంతో సర్పవరం భావనారాయణ స్వామి ఆలయానికి ఘన స్వాగతం పలికారు అధికారులు. గ్రామ నాయకులు పుల్ల శ్రీరాములు ఆలయ అర్చకులతో విశేషంగా ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే నానాజీ అర్చకులతో ఆశీర్వాదం ఇవ్వగా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాచిరాజు లక్ష్మీనారాయణ భావనారాయణ స్వామి చిత్రపటం బహుకరించారు. అనంతరం ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ, నేను ఉన్నంత వరకు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలందరికీ ఆలయ విశిష్టత గురించి ప్రచారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుమారుడు పంతం సందీప్, పుల్ల శ్రీరాములు, ముద్దన సూర్యప్రకాష్, ముద్దన శ్రీనివాస్, తూము బన్ను, మామిడాల శ్రీనివాస్, వాసంశెట్టి వెంకటేశ్వరరావు, కోమతి మురళీకృష్ణ, పుల్ల శేషయ్య, కర్రి మణికంఠ, కోమర్తి కోటి, వీర మహిళలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కోరికైతే చాలా కాలం నుంచి ఉన్నది. భావనారాయణ స్వామి గుడి యొక్క ప్రాముఖ్యత ప్రపంచానికి పెద్దగా ఎక్కువగా తెలియలేదేమో అన్నటువంటి బాధ నాకైతే మనకి ఎప్పుడు కనపడుతూ ఉంటాను. దయచేసి నేను ఎలిమెంట్స్ వారిని, అలాగే పెద్ద చాగంటి కోటేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా వారి ప్రవచనాల్లో భావనారాయణ స్వామి యొక్క విశేషాలు, నారద మహాముని స్థాపించినటువంటి విగ్రహం, వశిష్ఠ మహాదేవ్ స్థాపించినటువంటి విగ్రహాలు ఉన్నటువంటి ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటి గుడి. ఊరికే ఎక్కువగా చేయడానికి కూడా ఉండదు. దాన్ని అలాగే ఎక్కడికెక్కడ దాన్ని పోషించుకుంటూ రావాలి ఇప్పుడులాగా దాన్ని. కానీ దాని ప్రాముఖ్యత 10 మందికి తెలవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ దుర్గేష్ గారితో మాట్లాడడం, దీన్ని టెంపుల్ టూరిజంలో పెట్టించడానికి వారు టూరిజం శాఖ మంత్రి గారు, ప్రకృతి శాఖ మంత్రి గారు వారు ఒప్పుకోవడం జరిగింది. ఈ టెంపుల్ టూరిజంలో త్వరలో యాడ్ అయిపోతూ ఉంది. అట్లాగే దీని ప్రాముఖ్యత 10 మందికి 10 చోట్ల తెలిసే విధంగా డిపార్ట్మెంటు, అలాగే రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి స్థాయిలో అందరూ కూడా దీని మీద కృషి చేసి పెట్టాలి. డిప్యూటీ సీఎం గారికి దృష్టిలోకి ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఆయన ఒకసారి ఈ గుడికి తీసుకొచ్చి ఈ గుడి యొక్క విశిష్టత ఆయనకి తెలియజేయాలని చెప్పి నేను కోరుకుంటూ, అట్లాగే పునర్దర్శనం ప్రాప్తి మరీ ప్రతిసారి కావాలని చెప్పి కోరుకుంటున్నాను. మత ప్రబోధకులు పాస్టర్ ప్రవీణ్ మృతిని రాజకీయం చేయొద్దని, త్వరలో అన్ని వాస్తవాలు వెల్లడవుతాయని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ అన్నారు. బుధవారం కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహాసేన రాజేష్ మాట్లాడారు. ఆంధ్ర, తెలంగాణలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి మిస్టరీగా మారిందన్నారు. ప్రవీణ్ మృతి ప్రమాదవశాత్తు జరిగిందని అనిపిస్తుందన్నారు. ఇదే అవకాశంగా కొందరు రాజకీయ పార్టీల నేతలు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అప్పుడు మళ్ళీ పోలీసు వారు విజయవాడలో ఉన్న మొత్తం సీసీ ఫుటేజ్లన్నీ పరిశీలించిన తర్వాత రామరపాడు రింగ్ దగ్గర ఆయన కొంచెం స్పృహ తప్పినట్టు, ఆయన పడిపోయినట్టు, ఆయన అక్కడ రెస్ట్ తీసుకున్నట్టు ఆధారాలు చూపిస్తే ఇప్పుడు ఆయన అక్కడ ఉన్న వ్యక్తి అసలు ప్రవీణ్ పగడాల కాదంటున్నారు. లేదు, అంతకుముందు హైదరాబాద్లో ఆయన బయలుదేరిన సీసీ ఫుటేజ్ బయటకు వస్తే అసలు అందులో ఉన్న వ్యక్తి అతను కాదు, అతను డూప్ వేసుకుని వస్తున్నాడు అంటున్నారు. ఈ పొగర్లకు అంతులేదండి. నిజంగా అది మర్డర్ అనే ఆలోచన, అనుమానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దానికి ఇదిగో పాలన ఆయన ఒంటి మీద ఏమైనా దెబ్బలు ఉన్నాయా, లేకపోతే ఆయన ఏమైనా కర్రలతో కొట్టారా, ఆయన ఏమైనా కత్తులతో పొడిచారా అనేది ఆధారాలు మనం చూసిన వెంటనే ప్రాథమిక దర్యాప్తు, ప్రాథమిక పోస్ట్మార్టం రిపోర్టు ఐజీ గారు ఆయన ప్రవేశపెట్టారు.
ఒంటి మీద ఎటువంటి కర్రలతో కొట్టిన గాయాలు కానీ కత్తులతో పొడిచిన గాయాలు కానీ ఏమీ లేవు. కేవలం జారుడు గాయాలు, కొట్టుకుపోయిన గాయాలు మాత్రం ఉన్నాయి. ఈ భుజం మీద గాయాలు ఉన్నాయి. తొడకాలు కొట్టుకుపోయింది. తొడకాల పైన ఏదైతే ఒక చోట కాలిన గాయం, అది ఒకవేళ సైలెన్సర్ వల్ల జరిగిందా, దేనివల్ల జరిగిందా మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఎటువంటి అనుమానాస్పద గాయాలు లేవని చెప్పిన తర్వాత ఆ పోస్ట్ మార్టానికి నాట్ ఓన్లీ పోలీస్ అండి, టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు. క్రైస్తవుల తరపున 5 పెద్దలు ఉన్నారు, 2 సాక్షులు ఉన్నారు. క్రైస్తవుల తరపున ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆ ఇంక్వెస్ట్లో కానీ పోస్ట్ మార్టంలో కానీ వాళ్ళు ఇప్పటివరకు ఎందుకు వచ్చి బయటకు వచ్చి హత్యని ఎందుకు మాట్లాడట్లేదో కనీసం ఈ హర్ష్ కుమార్ గారు, కే పాల్ గారు, జూపుడి ప్రభాకర్ గారు గ్రహించాలని చెప్తున్నాను నేను. ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో కూడా ఇప్పటిదాకా బయటకు వచ్చి ఆ సీసీ ఫుటేజ్లో ఉన్నది ప్రవీణ్ పగడాల గారు కాదు, లేదా అక్కడ ఆయన హత్య చేశారు అని అనుమానం ఇప్పటివరకు ఎందుకు వ్యక్తం చేయలేదో దయచేసి ఈ అనుమానాలు పుకార్లు పుట్టిస్తున్న వాళ్ళు గ్రహించాలని చెప్తున్నానండి. ప్రభుత్వాన్ని ఇంటెన్షనల్గా బ్యాడ్ చేయాలని, ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళకున్న పాత అక్కసు తీర్చుకోవాలని, మత కలహాలు రేపడానికి కూడా ప్రయత్నం చేసిన ఇలాంటి దుర్మార్గుల్ని ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాలి. ఆల్రెడీ రాజమండ్రిలో ఇలాంటి పుకార్లు రేపుతున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం, రిమాండ్కి పంపడం కూడా జరిగింది. ఏది చెప్తే అదే. ఇక్కడ ప్రవీణ్ పగడాల గారిని చూపిస్తే మాస్క్లో ఉన్నాడు ఆయన కాదంటారు. ఒకవేళ డైరెక్ట్గా ప్రవీణ్ పగడాల గారు పేజ్ చూపించినా కూడా లేదు, ఎవరో ప్రవీణ్ పగడాల గారిలా మాస్క్ వేసుకున్నారని పుకార్లు పుట్టించి ఇప్పటికి ఇంకా కూడా క్రైస్తవ సమాజాన్ని తప్పుదోవ పట్టించే పరిస్థితులు ఉన్నాయి. దయచేసి వీళ్ళందరూ కూడా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. మీ దగ్గర నిజంగా ఆధారం ఉంటే మీరు ఇప్పటికే పోలీసులకు వచ్చి చూపించుండేవారు. ఆధారాలు లేకుండా అక్కడ చంపేశారు, ఇక్కడ చంపేశారు, అలా కాదు ఇలా కాదని రకరకాల పుకార్లు పుట్టించి మీరు మత కలహాలు రేపడానికి మీరు చేసిన ప్రయత్నం ఈరోజు ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రైస్తవ, ముస్లిము, హిందూ సమాజం మిమ్మల్ని నమ్మలేదు కాబట్టి ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా ఈ రకమైన మత కలహాలు ఎప్పుడూ లేవు. అందరూ అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఇక్కడ అభివృద్ధిని కాంక్షిస్తారు తప్ప ఒక మతాన్ని చంపేయాలి, ఈ మతమే బతకాలనే వాళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడ లేరు. కానీ ఇంత పెద్ద కుట్ర చేశారు. ఈ కుట్ర ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పోలీసు సమర్థవంతంగా వాళ్ళ ఎంక్వైరీలో ప్రతి ఒక్కదానికి ఆధారం తీసుకొచ్చి ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ చూపిస్తూ వాళ్ళు ఈ రోజున ప్రజలకి చేసిన మేల్ని ఎప్పటికీ మర్చిపోలేమండి. అన్ని కులాల తరపున, అన్ని మతాల తరపున ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసుకు కానీ వెంటనే స్పందించిన నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే హోంమంత్రి వంగల్పూడి అనిత గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి పుకార్లు ఎవరైనా బేస్లెస్ ఏ ఆధారం లేకుండా పుకార్లు పుట్టించేవారు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని కూడా మేము డిమాండ్ చేస్తూ 58 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి సీనియర్ సిటిజన్స్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ తెలిపారు. 41 డివిజన్ బీజేపీ మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి, బీజేపీ నాయకుడు గోడి వెంకట్ ఆధ్వర్యంలో మంగళవారం ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ స్వగృహం వద్ద అర్హులైన సీనియర్ సిటిజన్లకు గుర్తింపు కార్డులను ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ అసిస్టెంట్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హిజ్రాలు మరియు సీనియర్ సిటిజన్ల సంక్షేమ శాఖ కాకినాడ జిల్లా వారిచే 60 సంవత్సరాలు నిండిన ప్రతి సీనియర్ సిటిజన్కు 58 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఉచితంగా గుర్తింపు కార్డులు జారీ చేయబడుతున్నాయన్నారు. సీనియర్ సిటిజన్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్డు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది, ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆమె అన్నారు. ఈ సందర్భంగా గూడి సత్యవతి వెంకట్ సేవలను, వారిని కృషిని అభినందించి ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ల గాడిచెర్ల రామారావు, దంగేటి మురళీకృష్ణ, అడపా బద్రీనాథ్, సొంటి నాగేశ్వరరావు, బాదం వెంకటరమణ, కృష్ణకుమారి, శేషారత్నం, బాదం వీరబాబు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నిటి కూడా డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఒక సీనియర్ సిటిజన్షిప్ కార్డ్ అన్నది 60 years దాటిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ బేసిక్లీ మెంట్ ఫర్ డిఫరెన్షియల్లీ ఏబుల్డ్ సీనియర్ సిటిజన్స్. నెక్స్ట్ ఇంకా అదర్ కేటగిరీస్ కూడా ఇందులోకి వస్తారు. సో ఇందులో ఏం జరుగుతుంది అంటే వీళ్ళు సీనియర్ సిటిజన్స్ కావడంతో ఏజ్ వల్ల వాళ్ళు ఎక్కువసేపు ఆఫీసుల్లో వెయిట్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేయలేరు. సో దానికి ఏంటంటే ఎనీ బ్యాంక్ కానీ ఎనీ గవర్నమెంట్ ఆఫీసులకు కానీ వీళ్ళకి వెళ్తే వెంటనే వీళ్ళకి ఏ పని మీద అయితే వచ్చారో పని చేయడం జరుగుతుంది. అలాగే రైల్వేలో కూడా వీళ్ళకి రిజర్వేషన్ అంటే ఏజ్డ్ కాబట్టి వీళ్ళకి లోవర్ బర్త్ అవైలబిలిటీ బట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ కార్డు ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిఫరెన్షియల్లీ ఏబుల్డ్ కూడా మనకి లోవర్ బర్త్తో పాటు వాళ్ళకి కన్సెషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటివన్నీ బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మన సీనియర్ సిటిజన్స్కి ఈ కార్డు ఇవ్వడం ద్వారా వాళ్ళకి
ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ కూడా పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరపు నుంచి బ్లెస్సింగ్స్, అలాగే ఎవరైతే పెట్టుకోలేదో దయచేసి కార్డుకి అప్లై చేసుకొని ఫెసిలిటీస్ అన్ని కూడా అవైల్ చేసుకోవాలి. తమకు న్యాయం చేయాలని కోరుతూ స్మార్ట్ మీటర్స్ కార్మికులు ఆందోళనకు దిగారు. బుధవారం కాకినాడ శారదమ్మ గుడి సెంటర్ల సమీపంలో గల జిల్లా కార్మిక శాఖ కార్యాలయం వద్ద స్మార్ట్ మీటర్స్ కార్మికుల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా స్మార్ట్ మీటర్స్ కార్మికులు మాట్లాడుతూ గత 6 నెలలుగా కాకినాడ డివిజన్ పరిధిలో పనిచేస్తున్నామన్నారు. తమందరికీ ఇంటర్వ్యూలు నిర్వహించి అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇచ్చి సంవత్సర కాలానికి స్మార్ట్ మీటర్స్ ఇన్సులేటర్స్ కి 30,000, హెల్పర్స్ కి 20,000గా వేతన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని వివరించారు. అయితే 6 నెలలు కూడా పూర్తి కాకుండా తమకు వేరొక అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తూ వాటిలో నెలకు 13,000 జీతాలు భారీగా తగ్గించి ఇవ్వటం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు కలగజేసుకుని తమకు అగ్రిమెంట్ ప్రకారం న్యాయంగా రావాల్సిన జీతాలు ఇప్పించాలని, అలాగే బకాయి వేతనాలు కూడా ఇప్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎం సాయి కిరణ్, సాయి కుమార్, సురేష్, సునీల్ కుమార్, సతీష్, రాంబాబు, సత్య, టి శివ, అనిల్ కుమార్, కృష్ణ, జోసెఫ్ కుమార్, బాలకృష్ణ, అప్పారావు, రాజేష్, భాష, విఘ్నేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. మేము ఇందులో వర్క్ చేయడానికి అని చెప్పేసి అదాని టీం వాళ్ళు మమ్మల్ని తీసుకున్నారు. ఇంటర్వ్యూలు గట్రా పెట్టి ఇంటర్వ్యూలు అన్ని పాస్ అయిన తర్వాత చేశారు. అన్ని చేసిన తర్వాత మీకు 30,000 శాలరీ అని అన్నారు. శాలరీ కూడా అప్పుడు ఇవ్వలేదు, 20,000 అన్నారు. తర్వాత 28,000 శాలరీ ఇచ్చారు. అలాగే ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ళు మేము ఒక సంవత్సరం వరకు కాంట్రాక్ట్ ఉంటుంది, సంవత్సరం రెన్యువల్ చేస్తామని చెప్పేసి అని మమ్మల్ని తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఏమైందంటే పూర్తిగా 1 year కూడా కాంట్రాక్ట్ అవ్వకుండానే 6 నెలలు పూర్తయింది. 6 నెలల తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే మళ్ళీ మమ్మల్ని 13,000కి మీరు చెయ్యాలి, హెల్పర్లు ఇన్స్టాలర్లు కూడా కాకుండా హెల్పర్లు కూడా ఇన్స్టాలేషన్ చెయ్యాలని చెప్పేసి అని ఇప్పుడు చెప్తున్నారు. అసలు కూడా మేము దీనికి సహకరించట్లేదు అసలు అని. ఇప్పుడు ఎవరన్నా సరే ఇన్స్టాలర్లు లేకుండా ఇన్స్టాలర్లు ఒకరే వెళ్ళాలి, హెల్పర్లు ఒకరే వెళ్ళాలి, హెల్పర్లు కూడా ఇన్స్టాలేషన్ చేసి మాకు ప్రోగ్రెస్ చూపించాలని చెప్పేసి అని చాలామంది చెప్పారు మాకు ఇలాగని చెప్పేసి అని. ఇందులోని ఇప్పుడు మాకు అసలు ఉండేది అసలు ఏమి వస్తుంది, ఇచ్చే జీతాలు కూడా సరిగ్గా లేవు. ఇందులో కట్ అవుతున్నాయి కూడా శాలరీలు అన్నారు, శాలరీలు కూడా పూర్తిగా ఇవ్వడం మాకు ఇచ్చేది 10 అన్నారు. తర్వాత 18,000లో కూడా మళ్ళీ కటింగ్ చేసి అన్నీ చేసి 10,000, 12,000, 10,000 కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి మాకు వీళ్ళు. ఇలాగే మాకు ఫస్ట్ అన్నారు ఈఎస్ఐ, పిఎఫ్ ఇక్కడ ఉంటాయి కానీ కూడా అన్నారు. అంటే ఈఎస్ఐ, పిఎఫ్ కూడా పిఎఫ్ ఒకటి ఇచ్చారు తప్ప ఈఎస్ఐ కానీ ఏమీ కానీ ఇవ్వడం లేదు. ఏ దాంట్లో ఉన్నా సరే ఏ ఒక్క మనిషికి అన్నా ఇబ్బంది ఏమైనా ఏదైనా జరిగినా సరే వాళ్ళని చూసి కానీ చేసేవాళ్ళు కానీ ఎవరు కూడా లేరు దాని గురించి. మేము అదాని కంపెనీలో జాయిన్ అయినప్పుడు మమ్మల్ని ఇంటర్వ్యూలు పిలిచారు. వాళ్ళు ఇంటర్వ్యూలు పిలిచి మా ఇన్స్టాలర్గా హెల్ప్ చేయడానికి 30,000 జీతం ఇస్తామని చెప్పి మమ్మల్ని తీసుకున్నారు. 30,000 తీసుకొని అది కూడా గవర్నమెంట్ జాబ్ లాగే మెడికల్ సర్టిఫికేట్ చేయించుకొని రమ్మన్నారు, పోలీస్ ఎంక్వైరీ చేసుకొని రమ్మన్నారు. అన్నీ తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత మాకు లెటర్ ఇచ్చారు, ఆఫర్ లెటర్ ఇచ్చి అందులో 30,000 శాలరీ అని చెప్పారు. మేము అలా దాన్ని 3 నెలలు 4 నెలలు కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు కొత్తగా ఆఫర్ లెటర్ మళ్ళీ ఇచ్చి దాన్ని 13,000కి ఇప్పుడు ఉన్న 30,000 జీతాన్ని తీసి మీకు 13,000 జీతం ఇస్తాము, దానికి మీరు చేయాలి అని మమ్మల్ని అన్నారు. మేము అది దానికి అగ్రిమెంట్లో ఉండగా మేము ఎలా చేస్తామని మేము అంగీకరించడానికి ఇక్కడ కార్మిక శాఖ కమిషనర్ గారిని కలడం కోసం ఇక్కడ దాకా రావడం జరిగింది. మాకు న్యాయం జరుగుతుందని చూస్తున్నాం. దీనికోసం ఇంతకుముందు ఇందులో చేయాలంటే ఒక హెల్పర్, ఒక ఇన్స్టాలర్ వెళ్ళి ఒక మీటర్ బిగించేవాళ్ళు. ఇప్పుడు అది కూడా తీసి ఒకడే వెళ్ళి మీటర్ బిగించాలంటే వాడికి ఏమైనా పాము కాటేసినా, కరెంట్ షాక్ పట్టినా రెండో వాడు చెప్పుకోవడానికి కూడా దారి లేకుండా ఉండడం వల్ల మేము దాన్ని కూడా ఖండించి ఇంతకుముందు ఎలా కొనసాగించారో దాన్నే ఇవి మళ్ళీ కొనసాగించాలని ఇన్స్టాలర్ హెల్పర్గా దానికోసం కోరడం అయింది. మా సమస్యలను కమిషనర్ గారి ద్వారా చూస్తారని ఇక్కడికి వచ్చాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం, మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి.
ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. తెలుగుదేశం పార్టీ తమ కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన కార్యకర్తే అధినేత గ్రీవెన్స్ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సూచన మేరకు పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు నాయకులు చేపట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పిఠాపురం మండల అధ్యక్షుడు సుకుమల గంగాధర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు మణికి ప్రసాద్, బర్ల అప్పారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు సోము సత్తిబాబు, కొరుప్రోల్ శ్రీను, నల్లా శ్రీను, సామిరెడ్డి అప్పలరాజు, గొల్ల నాగార్జున, ముత్కుపల్లి రాజా, బొబ్బిలి సుబ్రహ్మణ్యం, వరద సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి దోపిడీ పరిపాలన మా దృష్టికి రావడం జరిగింది. అందులో ప్రధానంగా ఏంటంటే గత ప్రభుత్వంలో లేఅవుట్ల పేరు చెప్పి చెరువులు తవ్వుకుని లేఅవుట్ ఫిల్లింగ్ అని బిల్ చేసుకున్నారు. లేఅవుట్లకి తక్కువ రేటుకి రైతు దగ్గర నుంచి కొని ఎక్కువ రేటుకి గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ చేసి ఒక విధంగా దోచుకున్నారు. ఇంకా మరీ దారుణం ఏంటంటే లబ్ధిదారుడిగా గుర్తించిన వాడికి ఎవడైతే డబ్బులు చెల్లించి ఇళ్ల పట్టా కొనుక్కున్నాడో, వాడు లబ్ధిదారుడు కాదు, కొనుక్కున్నాడో వాళ్ళందరికీ కూడా అతి శుద్ధి లేని ఇళ్ల పట్టాలు వాళ్ళ మొహాన్ని కొట్టి నేటికి లబ్ధిదారుడు ఎవడో కూడా ఈ లబ్ధిదారుడికి ఈ ఇళ్ల స్థలం ఎక్కడుందో తెలియదు, చూపించలేని పరిస్థితుల్లో అధికార యంత్రాంగం గతంలో పనిచేసింది. దయచేసి ప్రస్తుత అధికార యంత్రాంగం గత వాసనను వదిలిపెట్టి గౌరవ చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో పనిచేస్తూ ఉన్న అధికారులందరినీ కూడా ఒకటి విన్నవిస్తూ ఉన్నాం. దయచేసి పేద ప్రజల పక్షాన చంద్రబాబు నాయుడు గారు, వర్మ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే కూటమి ధర్మాన్ని కట్టుబడి పనిచేస్తూ ఉన్నారో అధికారులంతా కూడా పేదల పక్షాన వాళ్ళకి సాయం అందించి వాళ్ళ లబ్ధిని వాళ్ళు చేరుకునే విధంగా అధికారులంతా కూడా కూటమి ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా పింఛన్లు, గత ప్రభుత్వం తొక్కిపెట్టినటువంటి పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు అర్జీలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. తర్వాత సివిల్ డిస్ప్యూట్లు కూడా మా దృష్టికి వస్తూ ఉన్నాయి. అది పోలీసు కోర్టుల దిశగా పంపుతూ ఉన్నాం. మా ద్వారాగా ఈ అర్జీలన్నీ కూడా సంబంధిత విభాగాల అధికారులకు పంపించి సాధ్యమైనంత త్వరగా ప్రతి గ్రామ స్థాయిలోని కూడా విఆర్ఓ స్థాయి దగ్గర నుంచి ఎమ్మెల్యే, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వారి దృష్టి వరకు తీసుకుని వెళ్ళి ఈ సమస్యల పరిష్కార దిశగా ఒక చక్కటి వేదిక కల్పించినటువంటి కూటమి ప్రభుత్వానికి, ప్రధానంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరం గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం అచ్యుతాపురత్రయం గ్రామంలో పలాలమ్మ తల్లి ఆలయంలో ఆలయ వార్షికోత్సవ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ శ్రీ పల్లాలమ్మ ఆలయం వద్ద అమ్మవారి ప్రతిష్ఠ రోజు సందర్భంగా పురస్కరించుకుని వార్షికోత్సవం అమ్మవారికి నిర్వహించడం జరిగిందని, గణపతి పూజతో కార్యక్రమం ప్రారంభమై తదుపరి అమ్మవారికి విశేష నది సముద్ర జలాల్లో అమ్మవారికి అభిషేకం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అచ్యుతాపురత్రయ గ్రామంలో శ్రీ 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 పల్లాలమ్మ తల్లి ఆలయం వద్ద నేడు అమ్మవారి ప్రతిష్ఠ రోజు భాగంగా పురస్కరించుకుని అమ్మవారి వార్షికోత్సవం చేస్తూ ఉన్నాము. ముందుగా ఉదయం గణపతి పూజతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది. తదుపరి పుణ్యాహవచనము, తరువాత రక్షాబంధన ధారణ, తరువాత వత్సహిత గోదేవతా పూజా కార్యక్రమం చేశాము. తదుపరి అమ్మవారికి విశేష నదీ జలాలతో, సముద్ర జలాలతో అమ్మవారికి అభిషేక కార్యక్రమం చేస్తూ ఉన్నాము. మహిళలందరూ కూడా తండోపతండాలుగా వచ్చి యొక్క కార్యక్రమాన్నంతా కూడా దిగ్విజయంగా జరిపించారు. తదుపరి అమ్మవారి అభిషేకం పూర్తయింది. ఇప్పుడు అమ్మవారికి హోమాధికాలు మూలమంత్రాలతోనూ, అమ్మవారి లలితా సహస్రనామ స్తోత్రాలతోనూ, అమ్మవారికి శ్రీ సూక్త, దుర్గా సూక్తాలతో అమ్మవారికి హోమాది కార్యక్రమాలని కూడా జరుగుతున్నాయి. తదుపరి పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. తదుపరి అమ్మవారికి నీరాజన మంత్ర పుష్పాలని కూడా ఇస్తాము. ఈ యొక్క గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలని చేస్తున్నాము. ఈ యొక్క గ్రామాభివృద్ధి కోసం, అలాగే ఈ యొక్క రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం, అలాగే ఈ యొక్క దేశం కూడా సంక్షేమంగా ఉండాలి అని చెప్పి, సర్వరక్షణంగా ఉండాలని చెప్పి అమ్మవారిని ఉద్దేశించి అమ్మవారి వార్షికోత్సవంలో భాగంగా ఈ రోజు యొక్క కార్యక్రమం అంతా కూడా చేస్తున్నాము. దీనికి సహకరించినటువంటి పండితులు, అలాగే గ్రామస్తులు, గ్రామ పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు, మహత్తరమైన కార్యక్రమాలు ఎన్నో జరిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. స్వస్తి. వయోవృద్ధులకు ఆధ్యాత్మికత వైపు నడిపించేందుకు, వారి జీవనశైలిలో మార్పు తీసుకునొచ్చేందుకు కృషి చేయడం జరుగుతుందని
ఆది గురుయోగ పీఠం గురువర్యులు పీఠాధిపతి శ్రీ సద్గురు సచ్చిదానంద యోగి పేర్కొన్నారు. బుధవారం కాకినాడ రూరల్ మండలం రమణపేట గ్రామంలో గల ఆశ్రమ శ్రావణ వృద్ధుల ఆశ్రమంలో వయోవృద్ధులకు యోగా ధ్యానంపై శిక్షణ ఇచ్చారు. అనంతరం వారికి పీఠాధిపతులు సద్గురు సచ్చిదానంద యోగి ఆధ్వర్యంలో వృద్ధులకు భోజన సౌకర్యం కల్పించడమే కాకుండా గురువర్యులు సచ్చిదానంద యోగి తన చేతుల మీదుగా వయోవృద్ధులకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యోగా శిష్యులు ఎం లక్ష్మీనారాయణతో పాటు పెద్ద సంఖ్యలో యోగా శిష్యులు పాల్గొన్నారు. ఆశ్రమ శ్రవణాలో ఆదిగురు యోగపీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క వయోవృద్ధులకి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో యోగా శిక్షణ పొందుతున్నటువంటి విద్యార్థులంతా కూడా పాల్గొనడం జరిగింది. సో దాంతోపాటుగా ఇక్కడ ఉండేటువంటి పెద్దవారికి ఆధ్యాత్మిక జీవనం వైపు వాళ్ళ యొక్క మానసిక స్థితిని పరిణతి పొందే విధంగా ఆధ్యాత్మిక బోధనలు కూడా ఇక్కడ చేయడం జరిగింది. అదేవిధంగా ఆదిగురు యోగపీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా ఇక్కడ ఉండేటువంటి పెద్దవారికి వైద్యపరమైనటువంటి వాళ్ళకి ఈ యొక్క చికిత్స కూడా అందించేందుకు మా పీఠం తరపున ఇక్కడ వైద్య శిబిరాన్ని కూడా మంత్లీ వన్స్ ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పం చేసాం. సో దాంతోపాటుగా వాళ్ళకి యోగా ధ్యానం లాంటివి నేర్పించడానికి కూడా నెలకు ఒకసారి ఇక యోగా మీద ధ్యానం మీద ముఖ్యంగా ఆ వయసులో వాళ్ళకి మానసిక ప్రశాంతత అనేది చాలా అవసరం కాబట్టి దాన్ని మెరుగుపరిచేటువంటి ఈ యొక్క మెడిటేషన్ ప్రాణాయామం నేర్పించడానికి కూడా ఈరోజు సంకల్పం చేయడం జరిగింది. ఇకపై ఈ యొక్క ఆదిగురు యోగపీఠం మన యొక్క ఆశ్రమ శ్రవణాలో ఆరోగ్యపరమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసేందుకు నిర్ణయించున్నాము. ఈ విధంగా సమాజం యొక్క శ్రేయస్సుకి అలానే మన యొక్క సమాజంలో మన యొక్క వయోవృద్ధులుగా మనం భావిస్తున్నటువంటి మన పెద్దల్ని మనం గౌరవించుకోవాలి, వాళ్ళు బాగుండాలనే సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాలిథీన్ పూర్తిగా నిర్మూలించేందుకు కార్యోన్ముఖులు కావాలని పతంజలి యోగా సమితి గురువర్యులు రాఘవానంద మురుభా పిలుపునిచ్చారు. కాకినాడ గాంధీనగర్ రైతు బజార్లో బరి నాగేశ్వరరావు మరియు పాలిపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్లాత్ బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ట్రస్టీ విఎస్ఎన్ మూర్తి అధ్యక్షత వహించగా పతంజలి యోగా సమితి గురువర్యులు రాఘవానంద మురుబా ముఖ్య అతిథిగాను, ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ కొల్లబొత్తుల అప్పారావు పాల్గొని క్లాత్ బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగా గురువర్యులు రాఘవానంద మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మెంబర్లు ఆర్జీ రామారావు, ఎస్వివి తాతారావు, పతంజలి యోగా సంస్థ కలగా శివరాణి, బి శ్రీనివాసరావు, సుబ్బారాయుడు, భాస్కర్ నారాయణ, నాగేశ్వరరావు, శ్రీదేవి, రజని, సత్య, రెడ్డి, విజయ్ స్టోర్స్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ గుడ్డ సంఖ్యల్ని వాడడం వల్ల మీకు అది చిరిగిపోయిన తర్వాత పర్యావరణానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగించదు. ఇలాగా మనం అందరం కూడా బజారుకి వచ్చేటప్పుడు ఒక్క సంచిని కూడా తెచ్చుకోగలిగినట్లయితే కొన్ని వస్తువులనైనా కొంతవరకు అయినా ప్లాస్టిక్ని మనం నిషేధించగలం. అలాగే ఈ పీవీఆర్ ట్రస్ట్ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో పేద పిల్లలకి ఉచిత విద్య, ఉచితంగా యోగా నేర్పడము, టైలరింగు, ఇంకా ఇతరమైనటువంటి ప్రజలు వస్తున్నటువంటి పాలిటెక్నిక్ కోసము సమ్మర్ కోచింగ్, ఇలాంటి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటి అవసరం ఉన్నటువంటి వాళ్ళు ట్రస్ట్ వారిని సంప్రదించవచ్చు. అదే రకంగా మన అందరం కలిస్తే ఇంటికొక పువ్వు ఈశ్వరుడికి మాల. మనం ఆ రకంగా ప్రతి ఒక్కళ్ళు కొంచెం చొప్పున నాది కాదు, ఈ సమాజం కోసం సమాజం నుంచి నేను చాలా పొందుతున్నాను, సమాజానికి నేను ఎంతో కొంత ఇస్తాను అనేటువంటి ఒక భావం కనుక మనలోగా వెల్లివిరిసినట్లయితే దాని యొక్క ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. దానికి ఉదాహరణే ఈ ట్రస్ట్ యొక్క సేవా కార్యక్రమాలు. ఈ కార్యక్రమాల్లో మా పతంజలి యోగ సమితి సభ్యులందరూ కూడా కొంతవరకు పాల్గొంటున్నాము. అందరం కలిపి మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ మంచి సలహాలని కూడా ఇస్తూ మా ట్రస్ట్ శ్రీ మూర్తి గారు ఆయనకి తెలియజేసినట్లయితే మీరు ఫలితాలను చక్కగా పొందగలరు. మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్ జన్మదిన వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
అభిమానులు ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మణపాక సుబ్బు, వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, నగర ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామల ఫణీంద్ర, కాలసాని సాయి లక్ష్మణ్, పల్లపోతు వెంగళరావు, మండపాక నాగబాబు, అడప జగదీష్, అన్నపూర్ణ తదితరులు స్థానిక దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. వేసవి సందర్భంగా బాటసార్లకు చెరుకు రసం, చలివేంద్రం ఏర్పరిచారు. పేదలకు చీరలు పంపిణీ చేసి అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా 1041వ రోజు చికెన్ బిర్యానీ అందించారు. సుబ్బు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు జనార్దన్ ఎల్లప్పుడూ అండగా ఉంటారని అన్నారు. కార్యకర్తల సమస్యలను తక్షణం పరిష్కరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో గూడ్స్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రమణ, కర్రి వీరబాబు, ఫిరోజ్, పాలిక ప్రసాద్, హరీష్, శ్రీధర్ ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు, జనార్దన్, అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్ర నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా ఒక పండగ వాతావరణంలో నెలకొంది. మరి ఈరోజు ఆయన అధికారం ఉన్నా అధికారం లేకపోయినా సరే కార్యకర్తలకు రాష్ట్రంలో మాకు ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ఆ ఇన్ఛార్జీలకు ఫోన్ చేసి మరి ఆయన తీసే నిర్ణయం ప్రతి కార్యకర్తల్లో ఎంతో ఉత్సాహం నిరూపించింది. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు, దాట్ల బుచ్చుబాబు గారు మరి ఆశీస్సులతో మరి ఈరోజు రాష్ట్రంలోనే ఒక వినూత్నమైన రీతిలో చెరుకు రసం చలివేంద్రం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భారీ కేకు, పేదలకు చీరలు, చికెన్ బిర్యానీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అండగా ఉన్న రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, నామాల ఫణీంద్ర, మన కలసాని సాయి లక్ష్మణ్, అదేవిధంగా పల్లపోతు వెంగళరావు, మా నగర అధ్యక్షుడు సోదరుడు మన బత్తుల సూర్యప్రసాద్, రూరల్ అధ్యక్షులు మండపాక నాగబాబు, అన్నపూర్ణ గారు, మన ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రమణ గారు, వీరబాబు, పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రతి పేదవారికి అండగా ఉండే పార్టీ అని మరి ఈరోజు వినూత్నమైన రీతిలో మరి చెరుకు రసం చలివేంద్రం కూడా ఏర్పడడం జరిగింది. మాకు మరొకసారి అలాగే చీరలు, చికెన్ బిర్యానీ, అనేక సేవా కార్యక్రమాలతో దేశ చరిత్రలోనే 1036వ రోజు మరి ఎవరో చేయలేని పని ఫౌండేషన్ కార్యకర్తలు పూనుకుని మరి ఇన్ని రోజులు ఏకదాటిగా ఉచిత భోజన వసతి కల్పిస్తున్న ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ అదేవిధంగా జన హృదయ నేత మా టీడీ జనార్దన్ గారు మరి మా ఫౌండేషన్ సభ్యులందరినీ ఒక దారిని పెట్టి ప్రతి ఒక్కరికి పార్టీలో న్యాయం కలిగి చేయాలని, అదేవిధంగా నారా లోకేష్ గారి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం పనిచేసి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలతో అండగా ఉంటామని కోరుకుంటున్నాం. కాకినాడ జగన్నాథపురంలో పరదేశమ్మపేటలో గల గ్రామ దేవతగా బాసిలతో పరదేశమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. వందలేళ్ల చరిత్ర కలిగి మహిమాన్విత గ్రామ దేవతగా పూజలు అందుకుంటున్న పరదేశమ్మ అమ్మవారి జాతరను గ్రామస్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అమ్మవారి చల్లని కృపా కటాక్షంతో కరుణించి కాపాడుతూ గ్రామానికి రక్షణగా ఉన్నారన్నారు. ప్రతి ఏటా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని తమ భక్తిని చాటుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా పరదేశమ్మపేటలో భక్తులు భక్తి పారవస్యంలో మునిగిపోయారు. యువత కేరింతలు, గరగ నృత్యాలు, బాణసంచా కాల్పులు, తీన్మార్ డప్పుల మూత, మహిళల మంగళ హారతులతో ఈ ప్రాంతం బ్రహ్మోత్సవాలను తలపించింది. కాకినాడ నగర నడిబొడ్డున నిత్యం రద్దీగా ఉండే ఈ పరదేశమ్మపేట వాసులు అమ్మవారి కుంభం కార్యక్రమం నేపథ్యంలో సొంత పనులు పక్కన పెట్టి అమ్మవారి సేవలో తరించారు. ఆలయ కమిటీ సభ్యుని సింగల్ శ్రీనివాస పరదేశం తల్లి ఉత్సవాలు జరుగుతున్నాయి. దీని ఉగాది కొత్తమ్మ సందర్భంగా గరగల ఊరేగింపు 5 గంటలకి జరుగుతున్నది. తర్వాత తన అనంతరం అమ్మవారికి కొమ్మ ఇవ్వబడిన ఈ కార్యక్రమాన్ని అన్ని విధాలుగా సహకరించిన పరదేశంపేట వాస్తులందరికీ మా కమిటీ సందర్భంగా కమిటీ తరపున కృతజ్ఞతలు చెప్తున్నాం, ధన్యవాదాలు చెప్తున్నాం. దీనికి ఇట్లు ఆలయ కొత్త అమాస ఉగాది సందర్భంగా శ్రీ పరదేశం తల్లి ఆలయం ఉత్సవాలు జరుపుతున్నాము. ఈరోజు సాయంత్రం 5 గంటలకు భారీ ఎత్తున గరగల ఊరేగింపు జరుగుతుంది. ఊరేగింపు అనంతరం అమ్మవారికి కుమ్మవేయబడిన మా ఈ సభ్యత్వానికి, ఈ కమిటీకి అన్ని విధంగా సహకరించిన పురప్రజలందరికీ పరదేశం తల్లి గుడికుంటే నెంబర్ చెప్పిన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. కుంభం అనంతరం భారీ ఎత్తున బాణసంచ కాల్చబడును. ఈ తీన్మాల డప్పులతో భారీగా ఊరేగింపుతో శ్రీ అమ్మవారి గుడి సమీపంలో భారీ ఎత్తున బాణసంచ కాల్చుతూ ఊరంతా పండగ వాతావరణం సృష్టించాలని మా కమిటీ వారందరూ అనుకుంటున్నారు. మాకు ఈ అన్ని విధాలా సహకరించిన పురప్రజలందరికీ ఈ కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ
సెలవు తీసుకుంటాం. ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్తులకు 1% మాత్రమే రిజర్వేషన్లు కల్పించడం చాలా అన్యాయమని, ఈ 1% రిజర్వేషన్ కేటాయింపును తీవ్రంగా నిరసిస్తూ ఈ నెల 5న పిఠాపురం రెల్లి కుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో పిఠాపురంలో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు రెల్లి కుల సంఘ నాయకులు అల్లం కిషోర్, ఎర్రంశెట్టి శ్రీనివాస్, ఆకుల సూరిబాబు, న్యాయవాది బంగారు రామకృష్ణలు తెలిపారు. పిఠాపురంలో వారు మీడియాతో మాట్లాడుతూ 2011 తర్వాత రెల్లి కులస్తులు గణనీయంగా పెరిగారని, తాజా జనాభా ప్రాతిపదికన రెల్లి దాని ఉపకులాలకు 2% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. నా పేరు అల్లం కిషోర్. నేను ఒక రెల్లి కులస్తున్నది పిఠాపురం, మా అగ్రహారం అండి. మొన్న ఎస్సీ రిజర్వేషన్లో మాకు జరిగిన చిన్న అన్యాయం ఏంటంటే అండి, స్టేట్ వైడ్గా చూసుకుంటే 15 లక్షలు 20 లక్షల మంది మేము ఉంటాం. అలాంటిది 2011లో తీసిన లెక్కల ప్రకారం కానీ 1,33,000 మంది అని చెప్పి మొన్న రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆయన నిజంగా ఫస్ట్ మాకు గుర్తించింది ఆయనే. ఆయన చేతిలో చెప్పింది ఒక మాకు బాధాకరంగా అనిపించింది. ఇప్పుడు ప్రజెంట్ మాకు దీనివల్ల మా పిల్లల భవిష్యత్తు, అందరి భవిష్యత్తు నాశనం అయిపోతుంది. దానివల్ల 1% వల్ల మాకు వచ్చేది ఏమీ లేదండి. ఒకటి 1% వల్ల మా చదువుకున్న దాంట్లో ఒక్కళ్ళకే ఉద్యోగం అన్నది అది ఎంతవరకు అన్నది, లేడీస్గా జెంట్స్గా అన్నది కూడా మాకు ఏం తెలియలేదు. అది దీనికోసం మేము నిరసన తెలియజేస్తూ పిఠాపురం అగ్రహారం నుంచి స్టార్ట్ చేస్తాం. 5వ తారీఖు 9 గంటలకు స్టార్ట్ చేస్తామండి ర్యాలీ. పిఠాపురం రెల్లి కులానికి గౌరవ అధ్యక్షులుగా ఉన్నానండి. అయితే మేము 5వ తారీఖుని 9 గంటల నుంచి అగ్రహారం పశువుల సంత దగ్గర నుంచి ఇలాగా మున్సిపల్ ఆఫీస్ వరకు, మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి బంగారం రాజశెట్టి దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు కూడా శాంతియుత పాదయాత్ర చేయడానికి చేపట్టామండి. అందుచేత మేము ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి కారణం ఏంటంటే, మా రెల్లి కులస్తుల్లోని ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయం జనాభా లెక్కల్లో జరుగుతుంది కనుక మాకు 1% రిజర్వేషన్ ఇవ్వడం ఎంతవరకు న్యాయం అనేది ప్రభుత్వం గుర్తించాలని మేము అడుగుతున్నామండి. 5వ తారీఖు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా మా రెల్లి సోదరులు, పెద్దలు అందరూ ఐక్యత అయ్యి పిఠాపురం అగ్రహారం రెల్లిపేట మీదుగా పాదయాత్రను నిర్వహిస్తూ, అలాగే ఎంఆర్ఓ ఆఫీస్కి, తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి, వరం గారి ఆఫీస్కి వినతి పత్రాలు ఇవ్వడానికి మేము అందరూ ఐక్యంగా శ్రీకాకుళం మొదలుకొని ప్రకాశం జిల్లా వరకును ఈ సమాజంలో, ఈ ఆంధ్ర రాష్ట్ర సమాజంలో సుమారు 15 లక్షల జనాభా కలిగి ఉన్నామని చెప్పేసి గంటపరంగా చెప్తున్నాము. కానీ ప్రభుత్వం మా లెక్కల్ని, మా రెల్లి కులస్తుల జనాభా లెక్కలను కానీ ఓటర్ల లెక్కలను కానీ నమోదు చేయడంలో విఫలం కావడం, మరి వాళ్ళ దగ్గర ఏ రిపోర్ట్ల ఆధారంగా చేసి మాకు 1% ఇచ్చారో మాకు అర్థం కాదు. కానీ 1.32 లక్షల మంది అని చెప్పేసి ప్రభుత్వంలో సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు అనడం మాకు చాలా బాధ కలిగింది. దాని నిమిత్తం 1% ఇచ్చి, పైగా ఈ 1%లో బేడ బుడగ సంఘాన్ని కూడా చేర్చమని ఈ గ్రూపులో చెప్పేసి అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఇప్పటికే మాకు 1%ని మా జనాభా రీత్యా 2-3% పెరుగుద్దని చెప్పి ఆశలో ఉంటే అది నిరాశకు గురి చేయడం తప్ప మరొకటి కాదు. అందులో భాగంగానే ఈరోజు ఎస్సీ వర్గీకరణలో మేము పూర్తిగా సాధించడం విఫలమయ్యాము. ప్రభుత్వం మా గణాంకాలు నిర్ణయించడంలో కానీ, మమ్మల్ని మా వెనుకబడతాన్ని గుర్తించడంలో కానీ విఫలమైంది. అందువల్లే ఈ వర్గీకరణలో మాకు సరైన న్యాయం జరగలేదని చెప్పి మేము నిరాశకు గురవుతున్నాము. అందులో భాగంగా ఈరోజు పిఠాపురంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర జరుపుతూ, శాంతియుత పాదయాత్ర జరిపి నిరసన ర్యాలీ జరుపుతున్నాం. గాయత్రి బ్రాహ్మణ సంక్షేమ సంఘం కన్స్యూమర్ రైట్స్ వాసవి కళానికేతన్ అధ్యక్షుడు వెలువంట నాగ వరప్రసాద్ శాస్త్రి ఆధ్వర్యంలో ఉగాది పురస్కార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడకు చెందిన రిటైర్డ్ పోస్ట్ మాస్టర్, నటులు, సంఘ సేవకులు తురగ సూర్యారావు, శేషకుమారి దంపతులను గాయత్రి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఉగాది పురస్కారంతో సత్కరించింది. సూర్యారావు దంపతులను సాల్వాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో దిశ మహిళా అభ్యుదయ రాష్ట్ర అధ్యక్షురాలు పన్నాల లక్ష్మి, సంతోషిని, సినీ నటులు జిత్ మోహన్ విత్రా, ధవళేశ్వరం గ్రామ పెద్దలు, గాయత్రి బ్రాహ్మణ సంఘం నాయకులు, వేద పండితులు, తురగ సూర్యారావు సోదరులు, తురగ కృష్ణమోహన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్ కళాశాలను అన్ని విధాల అభివృద్ధికి చర్యలు. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి స్పష్టం. అవాంటల్ లిమిటెడ్ కంపెనీతో జేఎన్టీయూకే కీలక ఒప్పందం. వివరాలను మీడియాకు వెల్లడించిన వర్సిటీ ఉపకులపతి సిఎస్ఆర్కే ప్రసాద్.
పిఠాపురంలో పెన్షన్ సొమ్ముతో పరారైన సచివాలయ ఉద్యోగి. పోలీసులకు ఫిర్యాదు చేసిన మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన పేరాబత్తుల రాజశేఖర్. అభినందించిన మంత్రి అచ్చెన్నాయుడు, పలువురు ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.